ఆర్థిక వనరులు సమకూరిస్తే, మౌలిక సదుపాయాలు సమకూరిస్తే మన వాళ్ళే పెట్టుబడులు పెట్టుకొని మన వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళు వచ్చి అంత సామ్రాజ్యాన్ని విస్తరించేంత అవకాశం ఉండదు కదా అని. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే మీరు అన్న పాయింట్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించేటటువంటి రాజీవ్ యువ వికాసం లాంటి కార్యక్రమాలు తీసుకొస్తుంది. అయితే ఈరోజు మార్వాడీల వ్యవస్థకు వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళంతా బ్రిటిష్ల కంటే చాలా ప్రమాదకరంగా ఒక మాఫియా తయారైన వీళ్ళంతా. గతంలో బ్రిటిష్లు ఎట్లా ఉండెనో ఆ తెల్లదొరలతోనో మనం పోరాటం చేసి ఏ విధంగా అయితే అది ఉండవు వాళ్ళ కింద బానిసలుగా బంటులుగా ఎట్లనో అట్లనే మాట్లాడుతున్నారు. గతంలో బ్రిటిష్ల సినిమాలో అవి చూస్తే వాళ్ళు ఎట్లయితే ఉచ్చరించారో అదే ధోరణితోనే ఈరోజు మనం నిన్న మొన్న చూసిన కాల్ రికార్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళని ఎదుర్కొని ఈరోజు యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ కూడా బతికే హక్కు ఉంది, పనిచేసుకునే హక్కు ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కులాలను దాడులు చేసి కులాల మీద అన్నిటి మీద అస్తిత్వాల మీద దాడులు చేస్తున్నారు. సో ఇక్కడ ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించే మార్గంలో మనం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయత్నాల్లోనే ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఈరోజు షెడ్యూల్ కులాలకు స్కీమ్స్, బడుగు బలహీన వర్గాలకు ఒక స్కీమ్స్, మిగతా ఈడబ్ల్యూఎస్ స్కీమ్స్, ఇట్లా రకరకాలుగా అన్ని వర్గాలకు వాళ్ళకు తగ్గట్లుగా వాళ్ళ ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేటటువంటి వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఇస్తుంది. కానీ అక్కడ పోయి నిలబడగలుగుతున్నామా మనము అని అంటే నిలబడతలేము. ఎందుకు నిలబడతలేము అని అంటే ఇదంతా కార్పొరేట్ వ్యవస్థ అంతా వచ్చి అదైపోతుంది. కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థని కాపాడుతుంది ఎవరయ్యా అంటే కేంద్రం దగ్గరుండే కదా ప్రోత్సహిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా ఒక కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముకుంది కేంద్రం. అంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు యువతకు. ఈరోజు అది నేను చెప్తా, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కాదు సిఎస్ఆర్ కింద 60% ఫండ్ ఎవరి నుండి తీసుకోవాలి? ఇండస్ట్రీస్ నుండి తీసుకోవాలి. 40% ప్రభుత్వం కేటాయించాలి. అట్లాంటి ప్రాజెక్ట్స్ ని కూడా చిన్న చిన్న వ్యవస్థలు సంస్థలు పనిచేయకుండా ఎన్జిఓస్ చేసుకోకుండా ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు ఉపాధి మీద దాడి చేసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. కోట్లాది రూపాయలు ముద్రాలో ఈరోజు స్థానిక వ్యాపారం. అదే నేను అదే చెప్తున్నా. ఎవరికి ఇస్తారయ్యా ముద్రాలను? ఎవరికి ఇస్తారు వీళ్ళనంటే వీళ్ళు వాడి కొలెట్రాల్ చూపించారు. కొలెట్రాల్ లేకుండా ప్రభుత్వం నుండి వచ్చింది. నేనేమంటున్నా, ముద్రాలోని యోజన విశ్వకర్మలకు సంబంధించింది కూడా సెపరేట్. విశ్వకర్మ అనేది మేడం స్కిల్ డెవలప్మెంట్ లో ప్రోగ్రామ్స్ అవన్నీ విశ్వకర్మకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏంటంటే వాళ్ళకి విశ్వకర్మలకు సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించి ఏ విధంగా మెలకువలు ఉండాలి, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ ప్రకారం ఎట్లా పనిచేసుకోవాలనే దాని మీద వాళ్ళకు కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం. దానికి ఒక స్టైఫండ్ ఇస్తుంది, దాని తర్వాత వాళ్ళకు లోన్ ఫెసిలిటీ ఇస్తుంది. ఒక విశ్వకర్మలకు చేస్తే సరిపోదు. నేను అనేది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంటే చెప్తున్నా, ఉపాధి అంటున్నాం కాబట్టి ఎంత కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఉపాధి అంశాన్ని దాడి చేసింది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే నేనేమంటున్నా అంటే ఈరోజు దేశానికి ఒక బాధ్యత ఉంది. యువతను ఈరోజు బాధ్యతగా వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి అదే పద్ధతిలో ఈరోజు జిఎస్టీలు సిఎస్టీల రూపంలో మీరు చేస్తున్నటువంటి దాడి మేము చూస్తున్నాం. ప్రతి విషయంలో జిఎస్టీ తిండి మీద కూడా జిఎస్టీ తీసుకుంటున్నారు. కానీ ఈరోజు సంతోష్ ఫుడ్స్లో జిఎస్టీ ఉండదు, వాడు మాత్రం జిఎస్టీ వేస్తాడు, వాడు మాత్రం బిల్లు కట్టాడు ఏ రోజు కూడా. వీళ్ళందరికి ఎవరైనా సపోర్ట్ అంటే కేంద్రం ఉన్న మోడీ అమర ఆజ్మీ అని వాడు ఫోటో పెట్టుకుంటాడు. అరే మీరు ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం గురించి మాట్లాడతారు. మాంటే సంజయ్ పేరు మాధవిలత వీళ్ళందరూ ఏమో మాట్లాడుతున్నారు కదా. మీరందరూ మొత్తం ఈరోజు జిహెచ్ఎంసీ ఓట్ల కోసం అనే డ్రామాలు చేస్తున్నారు కదా, నీచమైన డ్రామాలు. అరే మీరు చేయండి అబ్బా. ఈరోజు మీరు పోయి బేగం బజార్ లో మొత్తం పోయి దాడి చేయండి. కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి విచారణ చేయండి. వాళ్ళు చేస్తున్నట్టు బ్లాక్ దందాలు మీరే మాట్లాడతారు. వాళ్ళు బ్లాక్ దందాలు చేస్తారని మీరే మాట్లాడతారు. వాళ్ళు నకిలీ దందా చేస్తారని. నకిలీ దందాలు చేస్తుంటే మళ్ళీ మీరు అక్కడ నుండి ఇక్కడి వరకు వస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అంశాన్ని మీరు కూడా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏం చేస్తున్నాయి? ప్రేమ్ గాంధీ గారు ఈరోజు మీరు ఒక కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి, స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీ పార్టీకి చెందినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడిండు. ఆ మాట్లాడిన విధానంలో
మీరు ఒక ఆలోచన తీసుకొని మీరు ఒక స్టెప్ వేసి వీళ్ళందరూ మార్వాడీలు ఎవరెవరు తప్పు మీ చేసిన పార్టీ వాళ్ళ మీద రాష్ట్ర దాడి ప్రభుత్వం చేస్తున్నారు. సంబంధించింది కదా, ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. మీరు వచ్చి ఒక రిప్రజెంటేషన్ చేయండి, ఇగో అరే, మార్వాడీలు కేంద్రం ఇది వచ్చి చేస్తున్నారు అని మీకు చెప్పి representation చేయాలి. మార్వాడీలకు చెప్పండి. మీరు అరే, బాధ్యత లేదా? కేంద్రం మీ వచ్చి ఎంపీ మీకు లేడా? representation మీ ఎంపీ కాదా? రాష్ట్ర నాయకుడే కదా వచ్చు. రిప్రజెంటేషన్ చేయండి, తప్పేముంది? ఈరోజు మాధవిలతకు ఆమెకు ఉండేటువంటి ఓటర్లు ఆమెకు ఉన్నాయంటే వాళ్ళకు ఆంధ్ర నుండి వచ్చిన మాధవిలత అని మొత్తం అంతా ఇక గగ్గోలు పెడుతుంది. అసలు ఆమె ఏమైనా మాట్లాడుతుందా? మార్వాడీల గురించి ఏం మాట్లాడుతుంది? మహిళలు నెక్కించపరిచినట్టు ఫ్రీ బస్సు పెట్టొద్దంట ఆమెకు. ఫ్రీ బస్సు పెడితే ఉపాధి దొరకదంట. ఉపాధి మార్గాలను దెబ్బకొట్టిరు మేము ఎవడి సిగ్గుండాలి మాట్లాడి. ఇంకా ఈరోజు మాధవిలత లాంటి వాళ్ళు ఇక నేనేమంటున్నా, మీరు అంటున్నటువంటి ఉపాధి కల్పించాలి తెలంగాణ యువత కంటే తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడం కాదు, దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించేటువంటి మార్గాలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం మూసేసింది. ఈ రోజు మీరు చెప్పేటువంటి ముద్రా లోన్లు మీరు బ్యాంకులలో పోయి ఎంక్వైరీ చేస్తే ఎవరికి ఇచ్చిండ్రయ్యా అంటే వాళ్ళు కొలెట్రాల్ చూపించిన మాత్రమే ముద్రా లోన్లు. కొలెట్రాల్ లేకుండా 5 లక్షల లోన్ కూడా ఇయ్యరు వీళ్ళు. 5 లక్షల లోన్ కూడా ఇయ్యరు. ఇలా 50,000 స్టెప్స్ ఉన్నాయి. అవునండి, 50,000 లోన్ ఏంటి సరిపోతుంది? వాడు షాప్ తీసుకొని అడ్వాన్స్ 5 లక్షల వరకు, 5 లక్షలు కాదు, 5 లక్షలు కూడా కొలెట్రాల్ 20 లక్షల రూపాయల వరకు ఏ బ్యాంకు ఉండదు. నీకు ఖాళీ వ్యక్తిగత సివిల్ చెక్ చేస్తారు ఆధార్ మాత్రమే. ఈరోజు సివిల్ చెక్ చేస్తారు. సివిల్ ఎందుకు ఎప్పుడు- సివిల్ సివిల్ చెక్ ఎప్పుడు- చేస్తే నేను ఏమంటున్నా అంటే అది ఉపాధి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తున్నా, ఈరోజు వీళ్ళు చెప్తున్న విధానానికి ఇక్కడ అవలంబిస్తున్నటువంటి నేనన్న ఉపాధి విధానాలకు ఏంటంటే సరే ప్రభుత్వం ప్రభుత్వం ఉపాధి ఇవ్వడానికి రాజు వాళ్ళు మార్వాడీలు ఏవైతే చిన్న చిన్న దుకాణాల నుంచి ఇవాళ పెద్ద పెద్ద మాల్స్ వరకు మొత్తం వాళ్ళ వ్యాపార సామ్రాజ్యమే విస్తరించింది కాబట్టి వాటిల్లో కనీసం పని చేయడానికి కూడా మనం వాళ్ళని పెట్టుకోవట్లేదు అనేది. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటాలు కల్పిస్తే ఇలాంటి ఉద్యమాలు రావు కదా అనేది ఇందాక శామ్ గారు. ఈ రోజు ఆ ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే ఒక పాట ద్వారా ఉద్యమం వచ్చింది. ఆ పాట నుండి వచ్చిన ఉద్యమానికి ఇప్పుడు మేల్కున్నటువంటి ప్రజా సంఘాలందరూ కూడా సరే మంచికో చెడుకో అందరిని అవేర్నెస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అవేర్నెస్ ని ఒక డిమాండ్ రూపంలో ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ చేయండి, తప్పేం లేదంటున్నాం. మేము కూడా స్వాగతిస్తున్నాం. మేమేమంటున్నాం అంటే ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు బాయిగా చూస్తాం, కానీ ఇక్కడ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి. ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం ఏం చేతులు ముడుచుకొని కూర్చోదు. కానీ మేమేమంటున్నాం అంటే ఈరోజు వాళ్ళు కూడా ఒక ఆలోచన చేయాలి. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తిరస్కరిస్తే రేపు మీ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలా మందిని తిరస్కరించారు. ఇక్కడ ప్రజలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడినటువంటి చరిత్రలో లేదు. కాబట్టి ఎవరైనా ఇక్కడ బతకడానికి రండి, ఎవరో వద్దన్నారు, ఇక్కడ రాజకీయం చేసుకోండి, ఎవరో వద్దన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు ఆర్థికంగా సామాజికంగా మీరు దాడులు చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ పోరాటాల గడ్డ. ఒక్కసారి పోరాటం జరిగితే దెబ్బతినేది ఎవరు అనేది అర్థం చేసుకోవాలి అని చెప్పేసి తెలియసు. రాజకీయ పార్టీలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రంగేసుకుంటే మాత్రం దెబ్బతినేది మాత్రం వాళ్ళే. ఎందుకు అని అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో నీతులు చెప్తుంది, కానీ ఈరోజు బేగం బజార్ల ఉద్యమం నుండి పనిచేసినటువంటి వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన పక్కకు పెట్టి ఒక మార్వాడిని అప్పటికప్పుడు పార్టీ మారినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కార్పొరేటర్ చేసినటువంటి నీచమైన సంస్కృతి వాళ్ళది. వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్కు అత్యంత సన్నిహితులు ఏ పండుగ వచ్చినా పోయి ఉండేది మార్వాడీలతోన. వాళ్ళు దందాలు చేసేది వాళ్ళతోన. వాళ్ళు ఈరోజు మేము మద్దతు ఇస్తాం, మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం అని చెప్తే సిగ్గుపోతుంది. మళ్ళీ ఏం చేసేది? స్కిల్ డెవలప్మెంట్ కు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఏ ముఖ్యమంత్రి అన్న? అదాని దగ్గర ఎందుకు తీసుకొచ్చిండు అన్న? అదాని దగ్గర ఎందుకు తీసుకొచ్చిండు మీ ముఖ్యమంత్రి గారు? అదాని దగ్గర ఎందుకు తీసుకొచ్చిండు అన్న? మళ్ళీ రిటర్న్ ఎందుకు ఇచ్చిరన్నా? మళ్ళీ రిటర్న్ ఎందుకు ఇచ్చిరన్నా? రిటర్న్ ఎందుకు ఇచ్చిరన్నా? మరి రిటర్న్ కోట్లు తీసుకొస్తే ఎందుకు ఇచ్చి ఏమంటున్నా? మీ రాహుల్ గాంధీ ఏమో మోడీ గారికి, అమిత్ షా గారికి, అదాని గారికి ముఖ్యమంత్రి ఏమో ఆయన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాపస్ ఇచ్చారు? అరే నా మాటకు సమాధానం చెప్పు భయ్. గోషమాల మహేందర్ అనే ఒక ఉద్యమ నాయకుడు, ఆయన పోరాటం చేసి పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి బీసీ నాయకుడు ఉండాలి ఆ పార్టీలో. ఈ రోజు కూడా ఉన్నాడు అట్లనే. అట్లాంటి నాయకుని పక్కకు పెట్టి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యారు, కార్పొరేటర్ టికెట్ ఇయ్యారు, ఏమి ఇయ్యారు. మార్వాడీలకు మాత్రం అలా టికెట్లు ఇచ్చి పైసలు ఇచ్చి గెలిపిస్తారు. ఇది వీళ్ళు గెలిస్తుందా? వీళ్ళు చేసేది మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు.
మేము రేపు పొద్దున మద్దతు ఇస్తామని చెప్పి ఇదే అండి. మీరు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే ఎట్లా అన్న? ఆయన లెక్క మాట్లాడుతారు. సరే, అది సీనియర్లకు అవకాశం ఇవ్వాలి, సీనియర్లను గౌరవించాలని చెప్పి పత్రికా సమావేశంలో మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు. సీనియర్ జర్నలిస్టులు అవకాశం ఇవ్వాలి, జూనియర్లు వస్తున్నారు వాళ్ళని చెంప మీద కొట్టాలని చెప్పిండు. మరి సీనియర్లు ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు ముఖ్యమంత్రి? ఆ పక్కనే ఉన్న హనుమంతరావు గారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? సీనియర్లకు మీరు ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మరి చెప్పండి. అవకాశం కొద్దిగా అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, మా పార్టీ గెలుపుకోసం ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలో అది తెలుసు నాకు, మా నాయకుడికి తెలుసు, మా పార్టీకి తెలుసు. మీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి అవసరం లేదు. మీకేమన్నా చెప్పిండా మా నాయకుడు? అరే మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి మీరు అవకాశం మార్వాడీల అంశం గురించి మాట్లాడదాం కానీ యాదగిరి గారు, ఇవాళ మార్వాడీల విషయంలో ఇంత ఎత్తున ఉద్యమం వస్తే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది,